హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్లో అయితే హాలిడేస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా కాలేజ్కి అయితే వచ్చాను. ఇప్పుడే మార్నింగ్ అండి, వీకెండ్ ఇప్పుడు. సో ఈరోజు అయితే పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. ప్రజెంట్లో అయితే మెస్ ఇంకా హాస్టల్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని మెస్కి వెళ్తున్నా. సో ఫస్ట్ అయితే మెస్ చూపించేసి అప్పుడు హాస్టల్ టూర్కి వద్దాం. ఈరోజు సండే కాబట్టి అంతమంది ఇప్పుడే రాలేదు. టైం వచ్చేసి ఒక 7:30 అలా అవుతుంది. మెల్లగా లేచి లేట్గా వస్తారు 8:30, 9 కదా. ప్రజెంట్ నేనైతే తొందరగా లేచి ఇప్పుడు వెళ్తున్నాను మెస్కి. సో చూద్దాం మెస్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మెస్కి వెళ్ళే రూట్. ఇక్కడైతే ఇంకో 2 మెస్సులది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇంకా అదైతే మా మెస్ పేరు ఎస్క్వేర్, ఇంకా హాస్టల్ పేరు అయితే ఎస్ రెసిడెన్సీ. ఇంకా అది వచ్చేసి మా హాస్టల్, ఇంకా ఇది వచ్చేసి కొత్త కట్టే హాస్టల్. సో ఇదంతా వచ్చేసి హాస్టల్కి నెక్స్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది మేము లేక్ సైడ్ అని పిలుస్తాం. అక్కడ లేక్ ఉంది కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్లీ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఒకటి, బ్యాక్ సైడ్కి వెళ్తాకి వెహికల్స్ అవన్నీ. ఇదివరకు ఇక్కడ ఒక గ్రిల్ ఉండేది, గ్రిల్ తీసేసి రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే హాస్టల్ సైడ్ వ్యూ. ఇంకా అక్కడైతే మా కాలేజ్ ఉంటుంది. ఇదైతే మా హాస్టల్ ఎంట్రీ. సో ఇలా అయితే ఉంటుంది మా హాస్టల్కి ఎంట్రీ, ఎస్ రెసిడెన్సీ అని రాసి. సో ఇదైతే వచ్చేసి లాబీ. ప్రజెంట్లీ అయితే పొద్దున్నే అయింది కాబట్టి ఇంకెవరు రాలేదు. సో ఈ అయితే డిస్కషన్ రూమ్స్ అంటాం మేము. అంటే ఎగ్జామ్స్ అప్పుడు లోపల చదువుకుంటాకి ఒక స్పేస్ మనకని ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తారు ఇల్లు చదువుతాకి. ఇవన్నీ అది డిస్కషన్ రూమ్ 1. ఇదైతే డిస్కషన్ రూమ్ 2. ఇదైతే వచ్చేసి మొత్తం లాబీ హాల్. క్రికెట్ మ్యాచెస్ అయినా జరిగినప్పుడు అక్కడ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఇదైతే డిస్కషన్ రూమ్ 3. ఇంకా ఇదైతే క్వైట్ స్టడీ జోన్. అంటే అందులో జస్ట్ కొంతమంది కూర్చుంటే ప్లేస్ ఉంటుంది. ఇందులో అయితే చాలామంది కూర్చొని చదువుకోగలరు. ఇంకా ఇదైతే డిస్కషన్ రూమ్ 4. కొంచెం పెద్దగా ఉంటుంది వాటిల కన్నా, ఎక్కువ మంది కూర్చోవచ్చు ఇక్కడ. ఇంకా ఇవి అయితే ఫోన్ మాట్లాడతాకి టెలిఫోన్ బూత్స్. ఇంకా ఇవి అయితే వెండింగ్ మెషిన్స్. ఇప్పుడే ఇంకా ఆన్ చేయలేదు పొద్దున కాబట్టి, ఇంకొంచెంసేపట్లో ఆన్ అవుతాయి వెండింగ్ మెషిన్స్ కూడా. సో ఇంకా ఇటువైపుకి వచ్చేస్తే ఇదైతే మ్యూజిక్ రూమ్ అంటే జస్ట్ కూర్చొని పాటలు పాడుకుంటాకి బీన్ బ్యాగ్స్ అవి పెట్టుంటాయి. అయినే కాదు, ఎవరైనా వచ్చి టైంపాస్ చేస్తే కూడా ఒక ప్లేస్ లాగా. ఇంకా ఇది వచ్చేసి వీడియో గేమ్ రూమ్. ప్రజెంట్లీ ఇంకా ఓపెన్ అవ్వలేదు, మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది. సో ఇది వచ్చేసి ఇండోర్ స్పోర్ట్స్ జోన్. సో ఇది వచ్చేసి జిమ్ రూమ్. సో బేసికలీ టవర్ 1 అనేది మెడికల్, ఇంకా 3 షేరింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా టవర్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఉంటాయి రూమ్స్. టవర్ 2లో వచ్చేసి అన్ని 4 షేరింగ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా టవర్ 1కి వచ్చేసరికి 3 షేరింగ్ ప్లస్ 4 షేరింగ్ రూమ్స్ ఉంటాయి. బాగా వెండింగ్ మెషిన్స్ అయితే రీఫిల్ అవ్వాలని, సో అక్కడైతే రీఫిల్ అవుతున్నాయి వెండింగ్ మెషిన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ. ఇదైతే ఎంటర్ అవుతాకి. సో ఇదైతే లిఫ్ట్. సో బేసికలీ అయితే మా టవర్ 1 ఇంకా టవర్ 2 కలిపి కాదు, ఒక్కో టవర్లో 11 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్కి వచ్చేసి 23 రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మా హాస్టల్ కారిడార్. ఇక్కడైతే లిఫ్ట్ గురించి ఎంట్రన్స్ ఇంకో ప్లేస్ లాగా ఉంటుంది. సో ఫైర్ సిస్టమ్ ఇదంతా, ఇంకా రూమ్స్. ఇదైతే వాటర్ ఫిల్లింగ్. సో
సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ప్లస్ ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇదైతే డస్ట్బిన్. ఇంకా ఇదైతే బాల్కనీ లాగా, పెద్ద బాల్కనీ. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడవచ్చు. సో ఇదైతే వచ్చేసి హాస్టల్ రూమ్. హాస్టల్ రూమ్లో అయితే 4 బెడ్స్ ఉంటాయి, 4 బంక్ బెడ్స్ ప్రిసైజ్లీ. ఈ 4 బంక్ బెడ్స్ తర్వాత ఇలా కబోర్డ్స్ అయితే ఉంటాయి, 1 ఇంకా 2. ఇంకా అక్కడైతే థింగ్స్ పెట్టుకుంటా ప్లేస్ ఉంటుంది. ఇంకా ఇలా 4 ఫ్యాన్స్ ఉంటాయి, 1 2 3 4. ఎవరి కాల్ సపరేట్ ఫ్యాన్. ఇంకా 2 లైట్స్. సో ప్రజెంట్లీ ఈ ఏరియా కంప్లీట్ అయిన తర్వాత ఇటు వస్తుంది. సో ఇక్కడ 4 మెంబర్స్కి 4 కబోర్డ్స్ ఇస్తారు. తర్వాత అయితే ఇటైతే నార్మల్ బాతింగ్కి వాష్రూమ్ ఉంటుంది, నార్మల్ వాష్రూమ్. ఇదైతే ఒక మిర్రర్. ఇంకా ఇది కూడా అయితే నార్మల్ వాష్రూమ్. ఇంకా సింక్. సో ఇంకా హాస్టల్ టూర్, ఇంకా రూమ్ టూర్ ప్లస్ మెస్ టూర్ అయితే ఇంత. ఇంకా 4 షేరింగ్లో అయితే 4 బంక్ బెడ్స్ ఉంటాయి కదా. 3 షేరింగ్లో అయితే సేమ్, కానీ బంక్ బెడ్స్ ఉండవు. జస్ట్ గ్రౌండ్ మీద అయితే బెడ్ ఉంటుంది, నార్మల్ బెడ్. ఇంకా కబోర్డ్స్ అయితే ఇస్తారు. సో దట్స్ ఇట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.